గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో విషాద ఘటన జరిగింది. పంచమహల్ జిల్లాలోని పావగఢ్ శక్తిపీఠంలో రోప్వే తీగ తెగిపోవడంతో 6గురు దుర్మరణం చెందారు. పావగఢ్ కొండపైకి సరుకు రవాణా చేసే కార్గో రోప్వే తెగిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. సెప్టెంబర్ 7 ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 లిఫ్ట్ మ్యాన్లు, 2 కార్మికులతో పాటు మరో 2 వ్యక్తులు మరణించినట్లు పంచమహల్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఉదయం నుంచి బలమైన గాలులు వీస్తుండటంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్యాసింజర్ రోప్వే సేవలను ముందే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కేవలం సరుకు రవాణా రోప్వేలో మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. సుమారు 800 మీటర్ల ఎత్తులో ఉన్న మహాకాళి అమ్మవారి శక్తిపీఠానికి ఏటా 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ప్రమాద వార్త తెలియగానే భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాంకేతిక కారణాలతోనే ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని ఎస్పీ వెల్లడించారు.